ముందుగా అందరికి జై దుర్గా భవాని. నేనైతే ఒక వీడియో గురించి మాట్లాడదామనైతే వచ్చాను. ఒక అన్న అంటాడు వాళ్ళ ఫ్రెండ్ తోటి ఆయనకి కంటెంట్ చేసేదానికి చేత కాక, వీడియో చేసేదానికి చేత కాక ఏమని అంటాడంటే, దుర్గమ్మ మాల వేసేది అందరూ సోకుల కోసమే వేస్తారు అనేసి అన్నారు. అన్న, మీకు ఏ విషయంలో సోకుల కోసం అనిపించిందో మీరు అది క్లారిటీగా చెప్తూ అనండి అన్న. మీకు ఎలా అనిపించింది, ఆ నోటికి ఎలా వచ్చిందన్న ఆ మాట మీకు అసలు నాకు అర్థం కావట్లేదు. దుర్గమ్మ మాల వేసేది 41 రోజు దీక్ష తీసుకుంటారు. లేడీస్ అయితే 21 రోజు, లేకపోతే 11 రోజులు, లేకపోతే 9 రోజులు, వాళ్ళ సందర్భం బట్టి వాళ్ళు వేసుకుంటారు. సో అందులో మీరు మాట్లాడేది అసలు ఎందుకు మాట్లాడతారన్న? అసలు మీకు ఏం అవసరము? మీకు మాట్లాడాలనిపిస్తే పద్ధతిగా మాట్లాడండి, అంతేగాని సోకుల కోసం, ముస్తాబు చేస్తున్న దాని కోసం అని మీకు అనవసరమైన మాటలు అన్నవన్నీ అసలు. ఒక అమ్మాయి మాల వేసిందంటే తను పసుపు పూసుకుంటుంది, తను బొట్టు పెట్టుకుంటుంది, రకరకాల బొట్టులు పెట్టుకుంటుంది. అది వాళ్ళ ఇష్టం అన్న. అది మనం జడ్జ్ చేసేదానికి మనం ఎవరు? ఓకే, నీకెందుకమ్మా నీకు అంతలా బాధ వేసిందంటే మీరు అనుకోవచ్చు, అలా అనిపించుండొచ్చు మీకు. నాకెందుకు వేసిందంటే మా హస్బెండ్ కూడా మాల ఇప్పుడు దీక్షలోనే ఉన్నాడు. 41 రోజు దీక్ష మా సామి తీసుకున్నాడు. 11 రోజుల దీక్ష నేను తీసుకుంటా. నేనైతే 11 రోజులు ఒకటే రకం బొట్టు పెట్టుకుంటా. సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వాళ్ళ ఇష్టాలండి. అది ఈరోజు ఈ టైప్లో పెట్టుకుంటారు, రేపు ఇంకో టైప్లో బొట్టు పెట్టుకుంటారు. ఓకే, బొట్టు రకరకాలుగా పెట్టుకున్నంత మాత్రం అది సోకుల కోసం అయిపోదు. ఓకే, అమ్మవారు మాల వేసినప్పుడు అమ్మవారు నా ఒంట్లోకి వచ్చో, లేకపోతే మా ఇంట్లోకి వచ్చో, మా కష్టాలు మా బాధలు తొలగిచ్చేస్తుందని వాళ్ళు అలా పసుపు పూసుకొని, అలా బొట్లు పెట్టుకొని అలా రెడీ అవుతారన్న. మీరు అలా తప్పుగా ఎలా అనుకుంటారు? వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న బొట్లు పెట్టుకొని, లేకపోతే ఎక్స్పోజులు ఏమైనా చేస్తున్నారా? లేదు కదా అన్న. మీకు పసుపు పూసుకొని, హెయిర్ వదిలేసి, మంచిగా బొట్టు పెట్టుకొని, లిఫ్ట్కి పెట్టుకుంటే మీకు అలా అనిపించిందా? ఏంటన్నా మీరు అసలు? చూస్తూనే ఉన్నారు కదా అమ్మవారి రూపం ఎలా ఉంటుందో తెలుసు కదన్నా. మీకు ఎలా మాట్లాడతారన్న అలాగా? మీ ఇంట్లో ఒక తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది. వాళ్ళ ఇంట్లో సమస్యలు బట్టి, వాళ్ళ ఇంట్లో బాధలు పట్టి, వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా అమ్మవారి మాల అనేది వేసుకుంటారు. 41 రోజు నాన్ వెజ్ ఏమి లేకోకుండా ఎంత దీక్షగా ఎంత కఠిన దీక్షగా వాళ్ళు ఉంటారంటే 41 రోజు కానీ, 21 రోజు కానీ, 11 రోజులు కానీ, 9 రోజులే కానీ సన్నీళ్ళతో స్నానం చేసి, ఇల్లు జిమ్ముకొని, ఇల్లు తుడుచుకొని, పూజ చేసుకొని, అలాగే మళ్ళీ హడావిడిగా భిక్ష చేసుకొని, అండ్ మార్నింగ్కి అండ్ మధ్యాహ్నానికి 2 పూటలు భిక్ష చేసుకొని వాళ్ళు డ్యూటీలకు వెళ్ళే లోపల వాళ్ళకి సరిపోద్ది. డ్యూటీయే కానీ, పనే కానీ, ఎవరి పని వాళ్ళకు ఉంటాయి. అందులో సోకులు చేసుకోవడం మీకు ఎలా అనిపించింది అన్న? అమ్మవారు ఎలా ఉంటుంది? పచ్చంగా పసుపు పూసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఉంటుంది. సో అలానే వాళ్ళు చేస్తున్నారు. హెయిర్ అంటారా, ఎందుకంటే సన్నీళ్ళతో స్నానం చేసినప్పుడు అది తొందరగా ఆరదు. ఓకే, కొంతమంది షాంపూ పెట్టుకుంటారు, కొంతమంది షాంపూ పెట్టుకోరు. నాకైతే